మీరు మాట్లాడతారు. ఇప్పుడు మీలాగా మాట్లాడే వాళ్ళ మీద కొంతమంది అరెస్ట్ చేస్తున్నారు. అదిగో వచ్చి ఊడిపోయింది, వచ్చి పీక్కోమని నాది నర్సరావుపేట, నాది ఇక్కడగా తెనాలి కాదు. నేను జగనన్న వస్తున్నాడు అనే మాట మీద నర్సరావుపేట నుంచి వచ్చా. నర్సరావుపేటలోనే ఉంటా. ఎవడో నేను ఇప్పుడు మాట్లాడాగా డిప్యూటీ సీఎం కుత్తల నా కొడుకు, ఆడముంజాల నా కొడుకు వచ్చి నేను నర్సరావుపేటలోనే ఉంటా. వచ్చి ఏం పిక్కుంటాడు పిక్కోమని. అంత ధైర్యం ఏంటి మీకు అసలు? జగనన్న అంటే ధైర్యం. మా ధైర్యం ఏంటంటే అది ఆ బండిలో వచ్చింది. మా ధైర్యం ఇది అన్నీ మా ధైర్యం. ఇది ధైర్యం, ఇది మా ధైర్యం. ఇదిగో మా ధైర్యం. 11 సీట్లు ఒక్క సీటు కూడా రాదన్నాడండి పవన్ కళ్యాణ్ ఈసారి జగన్మోహన్ రెడ్డికి. హరిహర వీరమల్లికి టికెట్లు అమ్ముడిపోతాయి. ముందు హరిహర వీరమల్లి సినిమాకి పవన్ కళ్యాణ్ అధికారంలో ఉన్నాడు, డిప్యూటీ సీఎం ఉన్నాడు. ఆ సినిమా హిట్ అయిద్దా? ముందు ఆయన సినిమా హిట్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించమని, ఆయన సినిమా హిట్ చేయించుకొని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చి నేను సినిమా హిట్ చేసుకుని నేను ఒక్క సీటు కూడా గెలవను అని చెప్పాను. ఒక డిప్యూటీ సీఎం గా ఉండి ఒక పాప 3 ఏళ్ల బాలిక అత్యాచారం జరిగింది ఎక్కడ కూడా మాట్లాడని వ్యక్తి రోజున సినిమా హాల్కి రేట్లు పెంచమని అదే థియేటర్లతో చర్చలు జరపమని చెప్పడానికి ఎలా చూస్తారు? వాడు 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. వాడు ఇద్దరికి అన్యాయం చేశాడు. ఒక ఆమెను ఉంచుకున్నాడు. ఆ ఇద్దరికే న్యాయం చేయాలి. ఇంకా మన ఆంధ్రలో ఆడవాళ్ళకి ఏమో న్యాయం చేస్తాడన్న. వాళ్ళిద్దరికే న్యాయం చేయాల, పిల్లలకి న్యాయం చేయాల. ఆంధ్రాలో అమ్మాయిలకి పిల్లలకి ఏం న్యాయం చేస్తాడు? ఏం న్యాయం చేస్తాడు? ఇప్పుడు మీరు మాట్లాడతారు. ఇప్పుడు మీలాగా మాట్లాడే వాళ్ళ మీద కొంతమంది అరెస్ట్ చేస్తున్నారు. అదిగో వచ్చి ఊడిపోయింది, వచ్చి పీక్కోమని నాది నర్సరావుపేట, నాది ఇక్కడగా తెనాలి కాదు. నేను జగనన్న వస్తున్నాడు అనే మాట మీద నర్సరావుపేట నుంచి వచ్చా. నర్సరావుపేటలోనే ఉంటా. ఎవడో నేను ఇప్పుడు మాట్లాడాగా డిప్యూటీ సీఎం కుత్తల నా కొడుకు, ఆడముంజాల నా కొడుకు వచ్చి నేను నర్సరావుపేటలోనే ఉంటా. వచ్చి ఏం పిక్కుంటాడు పిక్కోమని. అంత ధైర్యం ఏంటి మీకు అసలు? జగనన్న అంటే ధైర్యం. మా ధైర్యం ఏంటంటే అది ఆ బండిలో వచ్చింది. మా ధైర్యం ఇది అన్నీ మా ధైర్యం. ఇది ధైర్యం, ఇది మా ధైర్యం. ఇదిగో మా ధైర్యం. అసలు రాష్ట్ర ప్రజలకు ఏం చేయలేదు, అన్యాయం చేశాడని చెప్తారు మరి కూటమి నాయకులు. ఏం చేయలేదా? నేను వాలంటీర్గా చేశా. నేను 5 సంవత్సరాలు వాలంటీర్ చేశా. అమ్మోళ్ళ ఇంట్లో కూడా 3-4 లక్షలు వచ్చింది. ఇల్లు ఉంది. వాలంటీర్ వ్యవస్థలో 30 లక్షల మంది ఉద్యోగం, 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అయిపోయారని చెప్పి పవన్ కళ్యాణ్ ఆరోపించాడు. ఆడే మిస్ అవుతాడు. 30 లక్షల మంది మిస్ అయ్యారన్నారుగా. 30,000 మంది మిస్ అయ్యాడన్నాడుగా. అధికారులుగా చెన్నెళ్ళైంది, సంవత్సరం అయిందిగా. ఒక అమ్మాయిని తీసుకొచ్చి నేను వాలంటీర్ వ్యవస్థ ఉన్నప్పుడు నేను మిస్ అయ్యాను, నన్ను మాయం చేశారు వాలంటీర్లు అని ఒక అమ్మాయిని పిలిపించి మాట్లాడి తీసుకెళ్లారన్నాడుగా. నిన్న కూడా మాట్లాడుతూ మూర్తి గారు కూడా మీ వాలంటీర్ వ్యవస్థలో ఒంటరి మహిళలు టార్గెట్ చేసి భార్యలు ఉన్నారా లేదని వెరిఫికేషన్ కూడా చేశారని చెప్పడం టీ5 రామ్మూర్తి ఏమన్నా వాలంటీర్ వాళ్ళ ఇంట్లో దొడ్లో వచ్చి కూర్చొని చూశాడా? వాళ్ళ ఇంట్లో దొడ్లోకి వచ్చి ఏమన్నా కూర్చొని చూశాడా? వెరిఫికేషన్ చేశాడని చూడలేదుగా. త్రివిక్రమ్ డైలాగులు రాస్తాడు, పవన్ కళ్యాణ్ చెబుతాడు. దానికి ABN, TV5, TV9, ఆంధ్రజ్యోతి త్రివిక్రమ్ డైలాగులు రాస్తే దాన్ని పవన్ కళ్యాణ్ చెబుతాడు. పవన్ కళ్యాణ్ చెప్పిన దాన్ని TV5, NTV, ఆంధ్రజ్యోతి, TV9 వీళ్ళందరూ చెబుతారు. ఆడ జరిగిందేమో చేసేదేం లేదు. ఏంటంటే ఇవన్నీ గాలి వాళ్ళు. మరి జగన్మోహన్ రెడ్డి రాబోయే రోజులు అరెస్ట్ చేస్తామన్నారండి. అవినీతి జరిగింది. ఈడకి రమ్మను యాడికి అవసరం లేదు. ఇప్పుడు వచ్చాడుగా, ఆడంతమంది పోలీసులు ఉన్నారుగా, నాదెండ్ల మనోహర్ ఉన్నాడుగా, తెనాలి మంత్రి ఉన్నాడుగా, వచ్చి అరెస్ట్ చేయమన్నాడు. వచ్చి అన్న మీకు నిజంగానే 60% హామీలు అంటే నెరవేరినాయా? మరి రాష్ట్ర ప్రజలకు 60% ఎప్పుడు సంవత్సరంలో ఈ సంవత్సరంలోనేగా ఈ సంవత్సరం లోపలేగా వచ్చినాయి అన్న. మా అమ్మకి జగనన్న ఉన్నప్పుడు పింఛన్ వచ్చింది.
జగనన్న ఉన్నప్పుడు పింఛన్ వచ్చింది, జగనన్న ఉన్నప్పుడు డోక్రా వచ్చింది, జగనన్న ఉన్నప్పుడు ఈ చేదోడు వచ్చింది. ఇప్పుడేమో మా పింఛన్ జగనన్న ఉన్నప్పుడు మేమే తీసుకుపోయి పింఛన్ ఇచ్చాం మా అమ్మ వాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ. బెంగుళూరు హాస్పిటల్కి పోయి కూడా పింఛన్ వచ్చిన వాళ్ళు ఇచ్చొచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆడవాళ్ళు ముసలోళ్ళు వాళ్ళు పోయి సచివాలయం ఆడ కూర్చొని పింఛన్లు తెచ్చుకోలేక ఇబ్బంది పడి వెనక్కి వస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీరు చూస్తారు కదా, రేషన్ వాహనాలు తీసేశారు, వాలంటీర్ వ్యవస్థను రద్దు చేశారు. ఈ పరిణామాలు ఎలా చూస్తారు? చూసేదేముంది, రాష్ట్రం నాశనం అయిపోయింది. చూసేదేం లేదు. రేషన్ బియ్యం వాహనం రేషన్ వాహనాలు ఉన్నప్పుడు రేషన్ ఇవ్వాలంటే కంపల్సరీ ఆ వాహనం లొకేషన్లో సాకెట్లో కొట్టాలి. ఆ బండి తీసేశారు. ఆ బండి తీసేశాక ఇప్పుడు వాళ్ళు కొట్టే పని లేదు. నైట్ రేషన్ వాహనాలు మాయమైపోతాయి, రేషన్ బియ్యం మాయమైపోతాయి.